అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 28, 2022 మా నాన్నగారు నా నుంచి దూరమైన రోజు. అంతకుముందున్న శివప్రసాద్ ఆ తర్వాత లేడు. ఎక్కడేదో మిస్ అవుతూ ఉన్నా, ఎక్కడేదో కోల్పోతున్నా, ఒకప్పుడు ఉన్నటువంటి నేను నాలా లేను. వీడియోలు తీసుకున్న టాపిక్లు లెంతీగా ఇవ్వటాలు రకరకాలు. దానివల్ల ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డా, సైకలాజికల్గా ఇబ్బంది పడ్డా, పర్సనల్ కూడా ఇబ్బంది పడ్డా. బట్ ఈరోజు అలా కాదు. బ్యాకప్ ఉన్న వీడియోస్లో స్టేల్ అవ్వకుండా యూజ్ అయ్యి అవుతున్నాయి, అవన్నీ అప్లోడ్ చేస్తాడు 3 రోజుల్లో. థంబ్నైల్స్ కూడా ఆల్రెడీ చేసుకొని అవి కూడా పెడతాం. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఇక నుంచి అట్ ఎనీ కాస్ట్ 2 నుంచి 3 నిమిషాలకు వీడియో కంప్లీట్ చేస్తాను. ఇంకా బాగా ఇంపార్టెంట్ లెంతీగా ఇవ్వాల్సిందంటే 4 నిమిషాలు రెగ్యులర్ ఫార్మాట్. డే అంతా చూసుకుంటున్నప్పుడు ఇప్పుడన్నా 1-2 వీడియోలు లేదా 2-3 ఒక్కోసారి కొంచెం లెంతీ వీడియోలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ది చాలా టాపిక్ చాలా ఉందన్నప్పుడు అలా ఎప్పుడైనా ఇస్తాను. మా నాన్నగారి యొక్క వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తి ఈరోజు ఆ దేవుడిని మా నాన్న కోరుకుంటున్నా. ఇక నుంచి షార్ట్ వీడియో, క్రిస్పీ వీడియో, బెస్ట్ వీడియో వల్ల డిసైడ్ అయిపోయారు. ముందుగా ఈరోజు మన రష్మికకి సంబంధించి అసలు మామూలు కాదండి. నిన్న అన్నా కదా, విజయ్ దేవరకొండ నిజంగా లక్కీ, అంతే, నో డౌట్. అసలు అందులో ఏంటండి, ఒక మోడీ పెట్టిన పోస్టుకో, ఒక కోహ్లీ పెట్టిన పోస్టుకో మాత్రం మిలియన్స్లో లైక్స్ వస్తాయి. ఇప్పటి వరకు ఇండియాలో ఇన్స్టాగ్రామ్లో లైక్స్ అన్నప్పుడు కోహ్లీకి సంబంధించి T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు దానికి సంబంధించి 22.3, 22.4 ఎంతో మిలియన్ లైక్స్. దాని తర్వాత ఇతను రిటైర్మెంట్ ఉన్నప్పుడుది. దాని తర్వాత వీళ్ళ ఆవిడకి బర్త్డే విషెస్ చెప్పింది. దాని తర్వాత మన IPL బెంగళూరులో కొట్టింది 19 మిలియన్స్ అరౌండ్ అలా ఉంది. ఈరోజు రష్మిక పెట్టింది 2 డేస్లో ఏకంగా ఏ రేంజ్లో అంటే 24 మిలియన్ లైక్స్ దాటేసింది. రష్మిక పెట్టిన పోస్ట్ ఏమిటా పోస్టు? మొన్న పెళ్లి ఫోటోలు. రష్మిక ఎందుకు ఇంత క్రేజ్ అంటే, ఆ అమ్మాయికి ఆ రకంగా అన్ని భాషలలో ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ ఆ కొడగ జాతి, వాళ్ళ యొక్క జాతి ఏదైతే ఉందో వంశం, వాళ్ళు స్వతంత్ర సమరయోధులు అనే విషయం అర్థమైపోయి ఇంకా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. విజయ్ దేవరకొండ చేసుకున్న తర్వాత క్యూట్ కపుల్ రా, సూపర్ ఉన్నారని చెప్పేసి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సో రికార్డులో కొల్లగొడుతుంది రష్మిక తన పెళ్లి ఫోటోలకు వస్తున్న లైక్స్ ద్వారా. ఇక ఓవరాల్గా అన్నప్పుడు కొత్త లైఫ్లో అద్భుతంగా హ్యాపీగా ఉంటారు. రణబలి అని చెప్పేసి మూవీ ఇద్దరు కలిపి నటిస్తున్నారు. మొత్తం రాయలసీమ బ్యాక్డ్రాప్లో 19th సెంచురీది. దానికి సంబంధించి ఈరోజు చిన్నప్పటి గ్లిమ్స్ అది ఇచ్చారు. సూపర్ ఉంది అది కూడా. నాకు తెలిసి గీత గోవిందతో మరలా అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఈ సినిమాతో కొడతారని అనిపిస్తుంది. దయచేసి మీరు ఇక నుంచి మన ఛానల్లో షార్ట్ అండ్ స్వీట్ వీడియోస్ ఉంటాయి. ఎంత పెద్ద టాపిక్ అయినా నేనే స్టడీ చేసి మీకు అర్థమయ్యేలా సింపుల్గా ఇస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.